ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో సమ్మర్ స్లామ్ కోసం ఒక ఊహించని మలుపైతే వచ్చిందనమాట. అదేందంటే ఇప్పుడు రేపు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్, సామీ జేన్ మధ్య మ్యాచ్ ఉంది కదా! సో, ఈ మ్యాచ్‌లో ఒకవేళ గుంతర్ అండ్ సామీ జేన్ గెలిచినారనుకో, సమ్మర్ స్లామ్‌లో జరిగే కోడీ రోడ్స్ అండ్ సీఎం పంక్ మ్యాచ్‌లో ఈళ్ళిద్దరూ యాడ్ అవుతారు. అంటే వన్ ఆన్ వన్ మ్యాచ్ కాస్త ఫేటల్ 4 వేగా జరగబోతుంది సమ్మర్ స్లామ్‌లో. ఒకవేళ గుంతర్ అండ్ సామీ జేన్ రేపటి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో గెలిస్తే, ఈ స్టిప్యులేషన్‌ని ఈరోజు స్మాక్ డౌన్‌లో యాడ్ చేసినారు. అండ్ అంతేకాదు స్మాక్ డౌన్ ఎండింగ్‌లో ఒక మంచి బ్రాల్ అయితే జరిగింది. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్‌లోనే మన గుంతర్ వచ్చిండు. సో, గుంతర్ రాగానే ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు గుంతర్‌కి. ఆయన గుంతర్ మైక్ తీసుకొని ఏం చెప్తాడంటే, చూడండి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి, ఈ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టినప్పటి నుండి నేనొక బెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్‌లా ఉండనీకి ట్రై చేస్తాను. నేనొక బెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్‌ని. నేనెప్పుడైనా అలానే ఫీల్ అవుతాను. సో, నేను దానికి గర్వపడుతున్నాను. కానీ నేను ఈ స్మాక్ డౌన్‌కి వచ్చినప్పటి నుండి సో, ఆ నిక్ ఆలిస్ నా పైన పగబట్టిండు. నేనంటే నిక్ ఆలిస్‌కి జెలస్. ఎందుకంటే నేనొక బెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్‌ని. సో, ఒక ప్రొఫెషనల్ రెజ్లర్‌ని. సో, నాలా ఉండలేడు అని నిక్ ఆలిస్‌కి కొంచెం జెలస్ పుట్టింది. అందుకనే నా ప్రతి పనికి అడ్డొచ్చిండు. ఇప్పుడేంది అంటే ఇప్పుడు నేను ఈ టైంకి డబ్ల్యూబీ ఛాంపియన్‌గా ఉండేటోడిని. నేను ఛాంపియన్‌గా ఉండేటోడిని మీ అందరికి తెలుసు. దేనివల్ల? ఆ నిక్ ఆలిస్ వల్ల ఈరోజు నేను ఛాంపియన్‌గా లేను. ఆయన అంతే గాదు, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం నాకు మ్యాచ్ బుక్ జేషిండు. సామీ జేన్‌తో కలిసి నేను ఫైట్ జేయాలంట ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో సీఎం పంక్‌తో అండ్ కోడీ రోడ్స్‌తో. నాకిష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా నన్ను బలవంతంగా ఈ మ్యాచ్‌లో యాడ్ జేషిండు అన్నట్టుగా గుంతర్ మాట్లాడతాడు. అండ్ నికాలిస్ ఇదంతా కావాలనే జేషిండు. ఆ పనికి మాలినోడితోటి నేను కలిసి ఫైట్ జేయాలి. సామీ జేన్‌తో కలిసి నేను ఫైట్ జేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే యాడమ్ పియర్స్ వస్తాడు. యాడమ్ పియర్స్ వచ్చి ఏమంటాడంటే, "చూడు గుంతర్, నువ్వు మాట్లాడింది చాలు, ఇక నేను మాట్లాడుతాను. సో, నువ్వు నికాలిస్‌కి కొంచెం థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు నికాలిస్ పైన అటాక్ చేసినావు. దానికంటే ముందు కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినావు. అండ్ ఇప్పుడు నికాలిస్ పైనైతే భయంకరంగా అటాక్ చేసినావు. దానికి నువ్వు థాంక్స్ చెప్పాలి నికాలిస్‌కి. ఎందుకంటే ఒకవేళ ఇదే థింగ్ రాలో జరుగుంటే నిన్ను బ్యాన్ చేసేటోడిని. సో, నిన్ను ఫైర్ చేసేటోడిని" అన్నట్టుగా ఈ టైప్‌లో మన యాడమ్ పియర్స్ మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత నీకోసం ఒక స్టిప్యులేషన్ ఉంది అన్నట్టుగా మాట్లాడతాడు. సో, అదేందంటే ఇప్పుడు రేపు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మ్యాచ్ ఉంది కదా! ఒకవేళ మీరు ఆ మ్యాచ్‌లో గెలిస్తే సమ్మర్ స్లామ్‌లో మీకు ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ వస్తది. ఫేటల్ 4 వేగా కన్వర్ట్ అవుతదని మన యాడమ్ పియర్స్ అనౌన్స్ చేస్తాడు. అండ్ గుంతర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. అండ్ అంతలోనే కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు. అటాక్ చేసి ఇక రింగ్ బయటకి వెళ్ళిపోతాడన్నమాట గుంతర్. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ మైక్ తీసుకొని చెప్తాడు, "సో, నేను సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా ఆగలేను. సో, మనం ఈ రోజే చూసుకుందాం" అన్నట్టుగా చెప్తాడు. సో, నేను ఈరోజు ఫైట్ చేద్దామంటాడు. అండ్ దానికి యాడమ్ పియర్స్ కూడా అఫీషియల్ చేసేస్తాడు. ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో గుంతర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతది. అండ్ దాని తర్వాత యాడమ్ పియర్స్ అంటే రియా రిప్లీ గురించి మాట్లాడతాడు. సో, రియా రిప్లీ సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేసే ఛాన్స్ లేదంట. సో, ఇంజ్యూరీ నుండి మెడికల్లీ క్లియర్ కాలేదంట. అండ్ ఇప్పుడు మనకి ఈ సమ్మర్ స్లామ్‌లో ల్యాడర్ మ్యాచ్ జరుగుతది. అది కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఆ ఛాంపియన్‌షిప్ కోసం మ్యాచ్ జరుగుతది. ఆల్రెడీ ఈరోజు క్వాలిఫైయింగ్ మ్యాచెస్‌లు స్టార్ట్ అయినాయి. సో, ల్యాడర్ మ్యాచ్ జరుగుతది ఫేటల్ 5 వేతో. అండ్ ఇంకొకటి ఏందంటే, ఇది తాత్కాలికంగానే ఉంటదంట. అంటే పర్మనెంట్‌గా ఉండదంట. ఇప్పుడు ఎవరైతే ఈ సమ్మర్ స్లామ్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తారో, ఫేటల్ 5 వే మ్యాచ్ జరుగుతది కదా! ల్యాడర్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో ఆళ్ళు పర్మనెంట్‌గా ఉండరంట. సో, ఇదొకటి ఉంది. పర్మనెంట్‌గా ఉండరంట. అండ్ మళ్ళీ రియాలిటీలో వచ్చిన వెంటనే మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్ ఇస్తారా? లేదంటే డైరెక్ట్‌గా మ్యాచ్ పెడతారా అనేది చూడాలి. సో, పర్మనెంట్ అయితే అని మెన్షన్ చేయలేదు. తాత్కాలికంగానే అని మెన్షన్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మనకి ఫిన్ బాలర్ వర్సెస్ టాలా టోంగా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. పర్లేదు, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ అటు టామా టోంగా కూడా డిస్ట్రాక్ట్ చేస్తాడు. బట్ అదంతా బెనిఫిట్ మన ఫిన్ బాలర్‌కే అయితది. సో, ఈ మ్యాచ్‌లో మన ఫిన్ బాలర్ విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీఎం పంక్ అండ్ యాడమ్ పియర్స్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు. అసలేం జరుగుతుంది? నువ్వేం చేసినావు?
అంటే నేను విన్నది కరెక్టేనా అన్నట్టుగా సీఎం పంక్ యాడమ్ పియర్స్‌ని అడుగుతాడు. ఫెటల్ 4 వే మ్యాచ్ ఏంది అన్నట్టుగా పంక్ యాడమ్ పియర్స్‌ని అడుగుతాడు. అండ్ ఇదంతా పై నుండి వచ్చిన డెసిషన్ అన్నట్టుగా యాడమ్ పియర్స్ చెప్తాడు. సరే నేను కోడీ రోడ్స్‌తో మాట్లాడతా అని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే డేమియన్ ప్రీస్ట్ వస్తాడు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి మన సీఎం పంక్‌తో చేయగలుగుతాడన్నమాట. అని నువ్వు సమ్మర్ స్లామ్ తర్వాత కూడా ఛాంపియన్‌గా ఉంటావని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను వస్తాను అన్నట్టుగా డేమియన్ ప్రీస్ట్ మాట్లాడతాడు. అండ్ అప్పుడు పంక్ ఏమంటాడంటే, అవునా నేను కూడా చూసుకుంటాను. నేను కూడా డబుల్ ఛాంపియన్ అవ్వాలని చూస్తున్నాను. సో నీ దగ్గర ఛాంపియన్‌షిప్ ఉంది. సో మనం చూద్దాం అన్నట్టుగా సీఎం పంక్ కూడా చెప్తాడు. అండ్ నెక్స్ట్ టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ జెస్సీ జేన్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ మొదలయ్యే కంటే ముందే ఆ ఫ్యాటల్ ఇన్‌ఫ్లుయెన్స్ టీమ్ మెంబర్స్ మొత్తం ముగ్గురు కలిసి టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేస్తారు. సో అప్పుడు టిఫనీకి హెల్ప్ చేయడానికి అటు పేజ్ అండ్ బ్రీ బెల్లా వస్తారు. సో వాళ్ళిద్దరు వచ్చి ఇలా టీమ్ మెంబర్స్ పైన అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో టిఫనీ స్ట్రాటనే విన్ అయింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ దేనికోసం అంటే ఒక ఛాంపియన్‌షిప్‌ని గెలవడానికి. అండ్ ఒక ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయడానికి ఇంకొక ఛాంపియన్ దీంట్లో క్వాలిఫై అయిపోయిందన్నమాట. సో వేరే సూపర్ స్టార్స్ కనిపిస్తలేరు. ఉన్న ఛాంపియన్స్‌కి ఇంకొక ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో అది ట్రిపుల్ చీరాలో జరుగుతుంది. నెక్స్ట్ న్యా జాక్స్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్‌లో షార్లట్ ఫ్లేర్ వస్తది. షార్లట్ ఫ్లేర్ వచ్చి మిచిన్ పైన అండ్ బీ-ఫ్యాబ్ పైన అటాక్ చేస్తది. అండ్ అటు జేడ్ కార్గిల్ పైన కూడా అటాక్ చేస్తది. అండ్ జేడ్ కార్గిల్ పైన అటాక్ చేయడంతో మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ ఆ చైర్ తీసుకొచ్చి లాస్ట్ వీక్ అలెక్సా బ్లిస్‌కి ఇంజ్యూరీ చేసినారు కదా! సో ఆ టైప్‌లో ఇంజ్యూరీ చేద్దాం అన్నట్టుగా చూస్తది షార్లట్. బట్ బీ-ఫ్యాబ్, మిచిన్ వచ్చి జేడ్ కార్గిల్‌ని రింగ్ బయటకి తీసుకొస్తారు. సో అంతలోనే అంటే ఈ మ్యాచ్‌లో డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా విన్ అయింది నయా జాక్స్ అని అనౌన్స్ చేస్తారు. అండ్ నయా జాక్స్‌కి కోపం వచ్చి షార్లట్ ఫ్లేర్ పైన అటాక్ చేసేస్తది. అండ్ అటాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. మళ్ళీ జేడ్ కార్గిల్ రింగ్‌లోకి వచ్చి షార్లట్ ఫ్లేర్‌కి ఫినిషర్ కొట్టేస్తది. అండ్ ఇక్కడ ఈ బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత నయా జాక్స్ అంటే యాడమ్ పియర్స్ దగ్గరికెళ్ళి అడుగుతది. సో ఇదంతా మొత్తం నాశనం చేసేసినారు. నాకు ఇంకొక ఆపర్చునిటీ కావాలని అడుగుతది. అండ్ యాడమ్ పియర్స్ కూడా దానికి ఓకే చెప్పేస్తాడు. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో నువ్వు షార్లట్ ఫ్లేర్‌తో ఫైట్ చేయి అన్నట్టుగా అనౌన్స్ చేసేస్తాడన్నమాట. ఇంకొక ఆపర్చునిటీ వస్తది అని. అండ్ దాని తర్వాత ఫ్రాగ్జియం వర్సెస్ వార్ రైడర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో వార్ రైడర్సే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ ఎండింగ్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ గుంతర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కంటే ముందు సీఎం పంక్ కోడీ రోడ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అంటే రేపు మనకి మ్యాచ్ ఉంది కదా! ఇటువంటి టైంలో ఈ మ్యాచ్ అవసరమా? గుంతర్‌తో ఫైట్ చేయడం అవసరమా అన్నట్టుగా అంటే, లేదు లేదు ఇప్పుడు గుంతర్ నా పైన అటాక్ చేసిండు. సో ఇది చేసి తీరాల్సిందే అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. ఆయన అప్పుడు పంక్ ఏమంటాడంటే, ఇప్పుడు ఆ గుంతర్ ఏమైనా ఎక్కువ చేస్తే నేనొస్తాను. నేను అక్కడనే ఉండి చూస్తాను అన్నట్టుగా సీఎం పంక్ చెప్పారన్నమాట. సో గుంతర్ రింగ్‌లోకి వస్తూ ఉంటాడు. సో రింగ్‌లోకి రాగానే ఇక మన కోడీ రోడ్స్ టైం వేస్ట్ చేయకుండా గుంతర్ పైన అటాక్ చేసేస్తాడు. సో వీళ్ళిద్దరు ఇక రింగ్‌లోకి వచ్చేస్తారు. మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. సో మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి సీఎం పంక్ వస్తాడు. అంటే గుంతర్ కోడీ రోడ్స్‌కి కొంచెం ఇంజ్యూరీ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు ఆ లెగ్‌కి. అండ్ అందుకనే సీఎం పంక్ వస్తాడు. సీఎం పంక్ వచ్చి అక్కడ రింగ్ పక్కకి నిల్చుంటాడన్నమాట. కోడీ రోడ్స్‌కి మోటివేట్ చేస్తాడు. అండ్ మ్యాచ్ అంటే కంటిన్యూ అవుతూనే ఉంటది. అండ్ అప్పుడే ఇక మన సామీ జేన్ వస్తాడు. సామీ జేన్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో కోడీ రోడ్స్ సామీ జేన్ పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ ఇటు గుంతర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ స్టిల్ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఫైనల్‌గా సామీ జేన్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ ఇంకేముంది వీళ్ళ మధ్య బ్రాల్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. కోడీ రోడ్స్ అండ్ గుంతర్, సామీ జేన్, సీఎం పంక్ వీళ్ళు నలుగురు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అఫీషియల్స్ వచ్చినా, రెఫరీస్ వచ్చినా ఆగరన్నమాట. బ్రాల్ జరుగుతూనే ఉంటది. రింగ్‌లో వచ్చి కూడా అటాక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి చాలామంది రాలో రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య జరిగిన సెగ్మెంట్‌ని అంటే వీడియోలో కవర్ చేయమని అన్నారు. సో దాని గురించి వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్‌గా రోమన్ రీన్స్ వస్తాడన్నమాట. రోమన్ రీన్స్ రాగానే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. అందులో కొత్త ఏం కాదు. అండ్ మైక్ తీసుకొని చెప్తాడన్నమాట ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ చేయమని.
అండ్ ఇక రోమన్ రైన్స్ అక్కడ చైర్లో కూర్చుందామని చూస్తాడు. అంతలోనే ఇక సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. సెత్ రాలిన్స్ రింగ్లోకి వస్తాడు, చైర్లో కూర్చుంటాడు, కూర్చొని సైన్ చేసేస్తాడు. సైన్ చేసేసి ఏమంటాడంటే, అంటే ఇప్పుడు నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నా పేరుని ఛాన్ చేస్తున్నారు కదా. అంటే సెత్ రాలిన్స్ రాగానే ఫ్యాన్స్ అందరూ సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ని పాడతారన్నమాట. సో అందుకనే సెత్ రాలిన్స్ అంటాడు, సో నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, నా థీమ్ సాంగ్కి ఎక్కువగా సౌండ్ వస్తుంది, సో నా థీమ్ సాంగ్ ఎక్కువగా వినబడుతుంది, ఛాన్స్ ఎక్కువగా వినబడుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ జీవితంలో కొన్ని విషయాలు మారవు. సో కొన్ని విషయాలు మారవు, అదేంటంటే చనిపోవడం. అండ్ ఇంకొకటి కూడా మారదు, అదేంటంటే టెక్సస్లో నిన్ను ఓడించడం. సో నేను టెక్సస్లో ప్రతిసారి ఓడించినాను. ఆయన ఇక సరే ఇక సైన్ చేసేసి ఏంటి చేసే అన్నట్టుగా సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్తో అంటాడు. సో అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, నువ్వు లాస్ట్ వీక్ వచ్చినావు, చాలా బోర్ కొట్టేసినావు, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ బోర్ కొట్టేసినావు. అండ్ నువ్వు ట్రైబల్ చీఫ్ నెంబర్ 1 హేటర్వి, నువ్వు నన్ను ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటావు. అండ్ నువ్వేదో అన్నావు, నువ్వు నేను సమానమని. సో నువ్వు నేను సమానమని ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. సో నిజానికి నువ్వు నేను సమానం కాదు, నువ్వు నేను ఈక్వల్ కాదు. ఈ సమ్మర్ స్లామ్లో నేను నీకు చూపిస్తాను నెంబర్ 1 అంటే ఎలా ఉంటాడో. సో నేను నీకు చూపిస్తాను మన మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో. వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేసినావు నువ్వు, ఈ సమ్మర్ స్లామ్లో తెలుస్తుంది, నేను నీకు చూపిస్తాను అని రోమన్ రైన్స్ చెప్పాడు. అండ్ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసేస్తాడు. అండ్ ఇక రోమన్ రైన్స్ సైన్ చేయగానే సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, సరే ఇక మనం మళ్ళీ మన ఇద్దరం ఇట్లా కలిసినప్పుడు మాట్లాడుకుందామని ఇక రింగ్ దిగి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ అంటాడు, ఇంతేనా, ఇదేనా నువ్వు మాట్లాడుకోవాల్సింది, అండ్ ఇప్పుడు నీకు భయం అవుతుందా, పారిపోతున్నావా అని రోమన్ రైన్స్ అడుగుతూనే ఉంటాడు. అయినా సరే సెత్ రాలిన్స్ వినిపించుకోకుండా వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, సరే ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో నువ్వు నన్ను ఓడిస్తే ఏమవుతుంది, ఒకవేళ నువ్వు నన్ను ఓడించినావు, నా దగ్గర నుండి ఆ ఛాంపియన్షిప్ని తీసుకున్నావు అని అనుకుందాం, ఏం జరుగుతుంది, కొన్ని నెలలు నువ్వు ఛాంపియన్గా ఉంటావు. సో దాని తర్వాత నీకు ఇంజరీ అయిపోతుంది. సో ఇంజరీ అయ్యి ఆ ఛాంపియన్షిప్ని వదిలేసుకుంటావు. అప్పుడు ఫ్యాన్స్ కొంచెం డిఫరెంట్గా రియాక్షన్ ఇస్తారు. అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, మీరు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇందులో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, ప్రతిసారి జరిగేదే కదా. ఇప్పుడు సెత్ రాలిన్స్ ఛాంపియన్షిప్ని గెలుస్తాడు, కొన్ని రోజులు ఉంటాడు, అండ్ దాని తర్వాత ఇంజరీ అయి బయటకు వెళ్ళిపోతాడు. చెప్పాలంటే ఆ ఛాంపియన్షిప్ బరువుని మోయడం సెత్ రాలిన్స్కి వల్ల అవ్వదు. ఆ నెంబర్ 1 అనే బరువుని మోయడం సెత్ రాలిన్స్ వల్ల కాదు అని డైరెక్ట్గా రోమన్ రైన్స్ చెప్తాడనమాట. ఆయన దాంతో సెత్ రాలిన్స్కి కోపం వస్తుంది. కోపం వచ్చి రింగ్లోకి వచ్చి నిల్చుంటాడు రోమన్ రైన్స్ ముందు. సరే ఇప్పుడు నువ్వేం చెప్పాలో మొత్తం కక్కేసే అన్నట్టుగా సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ని అంటాడు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఏమంటాడంటే, నువ్వు ఛాంపియన్షిప్ని గెలవడానికి నీకు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కావాలి. సో నీకు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కావాలి, అండ్ నీకు ఒక ఫేక్ ఇంజరీ కావాలి. ఇవన్నీ నడిపించడానికి మీ ట్రిపుల్ హెచ్ కావాలి. ఇవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి మీకు ట్రిపుల్ హెచ్ కావాలి. ఇప్పుడు నువ్వు నేను సమానం అంటున్నావు కదా, నీవు ఛాంపియన్షిప్ని గెలవడానికి నీకు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కావాలి, ఓన్గా గెలవలేవు, ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి అన్నట్టుగా ఈ టైప్లో రోమన్ రైన్స్ ఎక్కిరిస్తాడు. ఆ ట్రిపుల్ హెచ్ నీకు అన్ని కావాల్సినవి ఇచ్చినాడు, నువ్వు ఛాంపియన్షిప్ని గెలవడానికి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు అండ్ అటు ఫేక్ ఇంజరీ ఇవన్నీ ఇచ్చినా సరే నువ్వు నెంబర్ 1 అవ్వలేకపోయినావు. ఇక్కడ నేనే నెంబర్ 1ని, నువ్వు ఎప్పుడు నెంబర్ 2వే. సో నేనే నెంబర్ 1 ఇక్కడ, నాకు ఎక్నాలెడ్జ్ చెయ్యి ఇడియట్ అని మన రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్కి చెప్తాడు. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటాడంటే, సరే నువ్వు చెప్పింది నిజమే, నేను నీలాగా ఎప్పుడు ఇన్ని రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. సో నీ అంత నేను పెద్ద స్టార్ని కాలేను, కానీ నేను ఎప్పుడు నా గురించి నేను గర్వంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను దేనికోసమైతే ఫైట్ చేస్తానో, దేనికోసమైతే వెళ్తానో, సో దాన్ని చూసి నేను గర్వపడతాను. ఎందుకంటే నేను విజనరీ రెవల్యూషనరీ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ని. అండ్ ఇంకొకటి, నేను నీలా ఉండను. సో మన ఇద్దరం అంటే సేమ్ ఫైట్లో వెళ్తామని అనుకుంటున్నాం. సో మనం చేసేది సేమ్ ఫైట్ అని అనుకుంటున్నాం. కాదు, నీ దారి వేరు, నా దారి వేరు. సో నేను ఎప్పుడు నన్ను చూసి నేను గర్వపడతాను. అండ్ ఇంకొకటి, నేను నీలా అవ్వలేనందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ రోమన్ రైన్స్ పైన అంటే కొట్టేసి ఎక్కడుంది నీ బ్లడ్ లైన్, ఎక్కడుంది నీ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు అన్నట్టుగా అడుగుతాడు. అండ్ అడిగి అక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తాడు. అండ్ అప్పుడే మన సెత్ రాలిన్స్ స్టాంప్ ఇద్దామని రెడీ అవుతాడు. అండ్ రోమన్ రైన్స్ లేచిగా సూపర్ మ్యాన్ పంచ్ కొట్టేస్తాడు. అండ్ ఆ టేబుల్ పైన పవర్ బాంబు కొట్టడానికి చూస్తాడు, బట్ సెత్ రాలిన్స్ మైక్తో అటాక్ చేస్తాడు రోమన్ రైన్స్ పైన.
ఆయన రోమన్ రైన్స్ కి సెత్ రాలిన్స్ పెడిగ్రీ ఇచ్చేస్తాడు. పెడిగ్రీ ఇచ్చి స్టాంప్ కొట్టేస్తాడు. ఆయన ఇక్కడే ఇలా మధ్య బ్రాల్ ఎండ్ అయిపోయింది.